హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను పచ్చి పులుసు ప్రిపేర్ చేస్తున్నా. దీనికోసం అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నారలు తీసి నానబెట్టి ఉంచాను కడిగేసి. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసినమాట. మళ్ళీ పులుసు పిండుకున్న తర్వాత సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. ఇలా పులుసు పిండి వడగట్టేసుకొని పెట్టుకోవాలి. ఇంకా దీనికోసం అయితే కొత్తిమీర సన్నగా తరిగి కడిగి ఇందులో వేసుకున్న. అలాగే పచ్చిమిర్చి కూడా పచ్చి అన్నమాట, సన్నగా గింజలు తీసేసి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు అయితే 2 మీడియం సైజువి సన్నగా కట్ చేసి అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా పిసికేసి నీళ్ళు అనేది వంపేసి కడిగి వేసుకోవాలి. అట్లా చేస్తే కనుక ఉల్లిపాయ ఘాట్ అనేది పోతుంది, స్మెల్ కూడా ఉండదు, తినడానికైతే టేస్ట్ బాగుంటుందని ఇలా వేసినమాట. అన్నీ పచ్చివే వేసుకోవాలి. కాకపోతే కరివేపాకు మాత్రం కొంచెం తాలింపులో వేసుకోవాలి. మామూలుగా పచ్చి పులుసు అంటే కొంతమంది ఆంధ్ర వాళ్ళు అయితే అన్నీ పచ్చివే, ఉప్పు కారం కొత్తిమీర కరివేపాకు అన్నీ పచ్చివే వేసి ఉల్లిపాయ కట్ చేసి వేసి చింతపండు పులుసులో కానీ చింతకాయ పులుసులో కానీ అలాగే తింటారు. మనం కొంచెం టేస్ట్ కోసం అయితే ఇలా తాలింపు వేసుకోవాలి, బాగుంటుందని, కలర్ఫుల్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా ఉంటుందని తాలింపు వేసుకోవాలి. ఇంకా దీనికోసం అయితే చిన్న గిన్నె పెట్టేసి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, గిన్నె అయితే బాగా మాడినట్టుంది, ఒక 4-5 ఎండుమిర్చి, 1/4 టీ స్పూన్ పసుపు, జీలకర్ర ఆవాలు 1 టీ స్పూన్ వరకు ఇందులో వేసుకొని, అలాగే ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఇది చింతపండు పులుసులో కలిపేసి దీన్ని కూడా 1 నిమిషం పాటు స్టవ్ మీద పెట్టుకోవాలి. మరి మసలనివ్వకూడదు, ఎక్కువగా వేడెక్కనివ్వకూడదు. ఇలా చేస్తే సర్ది అనేది పట్టుకోదన్నమాట. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. అంటే మామూలుగా పచ్చి చింతపండు వాసన లేకుండా బాగుంటుంది అన్నమాట. చూసారు కదా, నచ్చిందా? లైక్ ఇవ్వండి.